వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుదైనటువంటి వరుస క్రమంలో గ్రహాల యొక్క అమరిక ఈ రాశుల వారికి అఖండ యోగం పట్టబోతుంది. ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఒక కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు విస్తరించి ఉంటాయి. అంటే మొత్తం గ్రహాలన్నీ జాతక చక్రంపై వరుసలో కేవలం 4 రాశులకే పరిమితమై ఉంటాయి. ఈ విధమైన గ్రహాల పరిస్థితి మంచి యోగాలను ఇస్తుంది. జ్యోతిష శాస్త్రంలో దీన్ని అఖండ సామ్రాజ్య యోగం అంటారు. ఈ రోజుల్లో సామ్రాజ్యాలకు అవకాశం లేనందున వృత్తి వ్యాపారాలు విస్తరించుకోవటము, వచ్చే కొన్ని రోజుల పాటు ఒక కేతు మినహా మిగిలిన గ్రహాలన్నీ కూడా కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు విస్తరించి ఉంటాయి. అంటే మొత్తం గ్రహాలన్నీ జాతక చక్రం పై వరుసలోనే ఉంటాయి. ఉద్యోగం బాధ్యతలు పెరగటము, అధికార పరిధి పెరగటము, ఆదాయం బాగా వృద్ధి చెందడం వంటి జరుగుతూ ఉంటాయి. ఈ రకమైన గ్రహస్థితి వలన మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి బాగా లబ్ధి పొందుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం ప్రతి గ్రహం కూడా అనుకూలంగానే ఉంది. దీనివల్ల ఉద్యోగంలో అధికారుల యొక్క పరిధి పెరుగుతుంది. పనిచేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించి బ్రాంచీల బాధ్యతలను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతూ ఉంటాయి. వరుస క్రమంలోని యొక్క గ్రహాల కలయిక ఎన్నో లాభాలను ఇస్తుంది. అన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా బాగా అనుకూలంగా సమయం బాగుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విదేశీ అవకాశాలు వస్తాయి. ఇంటికి కొత్త సౌకర్యాలను కూడా అమర్చుకోవడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుక్రగ్రహము, రవిగ్రహము, రాశ్యాధిపతి బుధుడు అనుకూల సంచారం కారణంగా కూడా మిథున రాశి వారికి గౌరవ మర్యాదలు, ప్రేమ ప్రఖ్యాతులు బాగా పెరుగుతూ ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు అనేవి మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికారులతో సాన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించి మంచి లాభాలను ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు కూడా విదేశాల నుండి కూడా ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల వలన ఆశించినటువంటి ఎన్నో ప్రయత్నాలను సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయంతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తేలికగా పూర్తి చేసేస్తారు. మిత్రుల్లో కొందరికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చింది. తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి మీన, మేష, వృషభ రాశుల్లో గ్రహాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నందున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు. ఆగిపోయిన శుభకార్యాలు ఇప్పుడే పూర్తయ్యే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు కూడా పూర్తవుతాయి. కావలసిన డబ్బు చేతికి అందుతుంది. విదేశీయానానికి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాలలో స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా ఊపందుకుంటాయి. శుభగ్రహాలైనటువంటి గురుగ్రహం, శుక్రగ్రహాల అనుకూలత వలన ఎంతో హ్యాపీగా సానుకూలంగా కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగాను ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాధారణ కంటే కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. సింహరాశి వారు. ఈ రాశి వారికి కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు గ్రహాలన్నీ అనుకూల సంచారం చేస్తూ ఉన్నందువలన పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అప్రయత్న ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మరింతగా కలిసి వస్తుంది. పదోన్నతులకు, జీతభత్యాలకు పెరగడానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా కనిపిస్తూ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి
గురు శుక్ర గ్రహాలతో పాటు రాష్ట్రాధిపతి రవి కూడా శుభ సంచారం చేయడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి. అధికారులతో కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఒక శ్రమ తెప్పటి తప్పదు. ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా అత్యధిక లాభాలను చూస్తారు. కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కబడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదోచకండి. విద్యార్థులు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలించడం అనేది జరుగుతుంటుంది. తుల రాశివారు ఈ రాశికి 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాలు విస్తరించుకోవడానికి మార్గాలు సుగమనం అవుతాయి. ఉద్యోగాల్లో కూడా అధికార పరిధి పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటమే తప్ప తరిగే అవకాశమే ఉండదు. ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. ప్రతిభా పాఠవాలు నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగం మారటానికి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతి శుక్రుడు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందున ముఖ్యమైన సమస్యలు వివాదాలను తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అధికారుల పనితీరులో కూడా ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఎబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులు కూడా కోరుకున్న సంస్థల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశివారు ఈ రాశి వారికి 4వ స్థానం నుంచి 7వ స్థానం వరకు కూడా గ్రహాలన్నీ సంచరించడం వల్ల గృహ పరిధి విస్తరించుకోవడం లేదా ఇంట్లో సౌకర్యాలు పెంచుకోవడం వంటివి చేస్తారు. వాహనాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగా విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార పరిధి పెరుగుతుంది. బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మకర రాశి ఈ రాశి వారికి ధనస్థానం నుంచి 5వ స్థానం వరకు గ్రహాలు సంచారం చేయటం వల్ల తప్పకుండా అఖండ సామ్రాజ్య యోగాలు ఏర్పడతాయి. ఏదైనా కంపెనీకి అధిపతి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యత, ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు కొత్త మలుపులు తొక్కుతారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఈ గృహమున నూతన కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. విద్యాపరంగా, వ్యాపారపరంగా ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం కూడా వృద్ధి చెందుతుంది. మీకంటూ ఒక గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఇది శుభ సమయంగా, కెరీర్ను కూడా ఊపందుకోవడానికి ఇది శుభ సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.